ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారు జాగ్రత్త. మీకున్న ఆడ స్నేహితుల వలన మీ జీవితంలో జరగబోయేది ఇదే. వారి గురించిన నమ్మలేని నిజాలను తెలుసుకుంటే భయపడతారు. అయితే వృశ్చిక రాశి వారికి ఉన్న ఆడ స్నేహితుల వలన వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరికి ఉన్నటువంటి ఈ ఆడ స్నేహితుల వలన వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు ఏ దేవతారాధన చెయ్యాలి, అలాగే వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటారు. ఇతరుల విషయాల్లో వీరు జోక్యం చేసుకోరు. అలాగే వారి యొక్క సొంత విషయాలను ఇతరులకు ఎంత మేరకు అవసరమో అంతవరకే చెప్తారు. ముఖ్యంగా తమ సొంత విషయాలలో ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం సహించరు. ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాల్లో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైన తెలివితేటలతో ఉన్నత స్థానాలను సులభంగా అధిరోహిస్తారు. స్వయం కృషితో పైకి వస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు అంతరాత్మకు విరుద్ధంగా ఏ పనిని చెయ్యరు. అలాగే చేసేటటువంటి ప్రతి పనిలో న్యాయపరంగా ఉంటారు. అన్యాయానికి అస్సలు చోటు ఇవ్వరు. ముఖ్యంగా వీరు ఎవరైతే ఆదర్శ మార్గంలో నడుస్తారో వారు ఎంత గొప్పవారైనా సరే వారిని ఎదిరిస్తారు. న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటారు. ఈ రాశివారు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలం కూడా శత్రువులుగా భావిస్తారు. అయితే కుటుంబ సభ్యులను మాత్రం వీరు చాలా ప్రేమగా చూస్తారు. వారికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు. అయితే కొన్ని సందర్భాలలో ఆత్మీయ బంధువర్గం వలన, స్నేహితుల వలన తీవ్రంగా మోసపోతారు. అలాగే సంఘంలో వీరికి పరువు ప్రతిష్టలకు వీరు ఇచ్చే విలువ కూడా వీరి కుటుంబ సభ్యుల వలన, బంధువుల వలన, మిత్రుల వలన కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే తమ సొంత వారు అనుకునేవారే కొన్ని సందర్భాలలో వీరిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరికి ఉన్నటువంటి సిద్ధాంతాల కారణంగా తమవారు కొంతకాలం దూరమయ్యే అవకాశం ఉంటుంది. అయితే వీరు తమ పర అనే భేదం లేకుండా నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర వర్గానికి చేసే సాయం వలన సంఘంలో నిందలను మోయాల్సి వస్తుంది. ఎవరు ఏమనుకున్నా కూడా ఈ రాశివారు వారి యొక్క సిద్ధాంతాలను మార్చుకోరు. అయితే కొన్ని సందర్భాలలో ఇవి వీరికి మేలును కూడా చేస్తాయి. వీరు సంఘంలో గొప్ప గుర్తింపు కలిగిన అధికార పదవులను చేపడతారు. అలాగే సమాజంలో ఎందరికో ఉపాధిని కూడా కల్పిస్తారు. ఈ రాశివారి స్వభావ రీత్యా చూసుకున్నట్లయితే వీరికిది స్వభావ రాశి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక విషయంపై ఒకేసారి వేగంగాను మరొకసారి నెమ్మదిగాను ఆలోచిస్తారు. కొన్ని సందర్భాలలో అత్యంత వేగంగా నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే మరికొన్ని సందర్భాలలో చాలా నిదానంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఈ రాశివారు ఎవరు ఎంత బలవంతం చేసినా తమకు ఇష్టం లేని పనిని అస్సలు చెయ్యరు. కేవలం వారికి ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. చురుకైన తెలివితేటలతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. జీవితంలో గొప్ప పేరు ప్రఖ్యాతలను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే నలుగురికి సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే వీరి యొక్క మనసు కల్మషం లేని విధంగా ఉంటుంది. ఈ రాశివారు తమ మనసులో ఏది ఉంచుకోరు, అంతా బయటికి చెప్పేస్తారు. అంటే వీరు ఎవరిపైనైనా ఒక అభిప్రాయానికి వచ్చారంటే వారి గురించి వారితోనే ఉన్నది ఉన్నట్టుగా నేరుగా చెప్పేస్తారు. అంటే వారు తప్పు చేసినా ఒప్పు చేసినా ఇలా చేశావు అని తెగేసి చెప్పేస్తారు. కొన్ని సందర్భాలలో ఇది వీరికి మేలును చేస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఇది వీరి మధ్య తగాదాలను తీసుకువస్తుంది. అంతేకాకుండా వీరు తెలిసి తెలియకుండా కొన్ని సందర్భాలలో మాట్లాడే మాటల వలన అనేక మంది వీరికి శత్రువులుగా మారుతారు. వీరి మనసు చాలా సున్నితమైంది. ఎదుటివారు ఏదైనా మాట అంటే సులభంగా బాధపడతారు. అలాగే వీరు ఎదుటివారి మాటల్ని అంచనా వేయడంలో గొప్ప ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. సులభంగా వారి మాటలను గ్రహిస్తారు. ఈ రాశివారు పుస్తకాలు, ఉపన్యాసాలు వంటి వాటిపై ఆసక్తిని కలిగి ఉంటారు. అందరికీ ఏదో ఒక మంచి చెయ్యాలని చూస్తారు. అందరి దృష్టిలోనూ గొప్పవానిగా పేరు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో తమ సొంత వారికి అవకాశం ఉన్నా కూడా సాయం చెయ్యలేదు అనే నిందను మోయాల్సి ఉంటుంది.
ఎందుకంటే వీరు వారి యొక్క పేరు ప్రఖ్యాతలను ఎవరి కోసం వినియోగించరు. దీనివలన ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నా వారికి సాయం చెయ్యలేదు అనే భావంతో తమ సొంత వారే వీరిని అనేక సందర్భాలలో నిందిస్తారు. ముఖ్యంగా వీరు సమాజానికి భయపడి అడ్డగోలుగా ఎటువంటి పనులను అస్సలు చెయ్యరు. ఈ రాశివారు ఎప్పుడూ వారి స్నేహితులతో అధిక సమయం గడపాలని, అలాగే వారికి ఉన్నటువంటి కష్టాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా వీరికి స్నేహితులంటే పంచ ప్రాణాలు. అయితే ఈ రాశివారు మాత్రం స్నేహితుల విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కువ శాతం వీరి జీవితంలో కలిగే కష్టాలకు వీరి స్నేహితులే కారణం. మరి ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్న ఆడ స్నేహితుల వలన వీరు ఊహించని కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. చెప్పాలంటే ఈ రాశి వారికి ఉన్న స్త్రీ స్నేహితులు ఇచ్చే సలహాలు, సూచనలు వీరికి ఉపయోగపడినప్పటికీ ఎక్కువ సందర్భాలలో అవి వీరికి కీడునే చేస్తాయి. కాబట్టి ఆడ స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా జీవితం అనేది ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుంటారు. అయితే ఈ విధంగా వీరి జీవితం సాగిపోవాలి అంటే వీరి జీవితంలో ఉన్న స్త్రీలకు వీరు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్నటువంటి స్త్రీ స్నేహితులను ఎప్పుడూ అవహేళన చెయ్యకూడదు. అలాగే వారితో వాదనలకు దిగరాదు. అలాగే వీరు వారికి ఉన్నటువంటి స్త్రీ స్నేహితుల గురించి ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు, చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు వారికి ఉన్నటువంటి ఆడ స్నేహితుల వలన సమాజంలో, కుటుంబంలో ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఆడవారిని గౌరవిస్తూనే ఉండాలి. అలాగే వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు చేయకుండా స్నేహం పరిధి దాటి ప్రవర్తించకూడదు. అలాగే వీరు చేసేటటువంటి తొందరపాటు నిర్ణయాల వలన మీరు ఘోరంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాలి. వృశ్చిక రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారము నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు కుంకుమలను, గాజులను, నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి నిత్యము అమ్మవారి నామాన్ని జపించాలి. కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, తేనె కలిపి అభిషేకం చేయించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. వీలైతే మంగళవారం నియమం పాటించడం మంచిది. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. కాలభైరవ స్వామికి అమావాస్య, అష్టమి తిథుల్లో అభిషేకాన్ని చేయించుకొని కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. వీలైనప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. సో చూశారు కదండి, ఈ రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వీరికి ఉన్న ఆడ స్నేహితుల వలన వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి, ఈ ఆడ స్నేహితుల వలన వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అలాగే వీరి జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు ఏ దేవతారాధన చేయాలి, అదేవిధంగా వీరు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.